హాయ్ అందరికీ శనార్థి, నేను మీ మిస్టర్ మల్లికార్జున్. వెల్కమ్ టు మిస్టర్ మల్లికార్జున్ బ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటిదంటే, బాగా రోజుల తర్వాత చాలామంది అడిగిరు, అన్న మీ షూటింగ్లో జరిగిన కామెడీ ఉంటాయి కదా, బ్లూపర్స్ ఉంటాయి కదా, దాన్ని అప్లోడ్ చేయరు అన్నారు. సో మేము షూటింగ్లో ఎట్లా కష్టపడతాం, డైలాగ్ చెప్పినప్పుడు ఎట్లా కష్టపడతాం, అది మీకు ఎట్లా కామెడీ అనిపిస్తుంది, మాకు ఎట్లా కామెడీ అనిపిస్తుంది, సో మేము ఎట్లా కష్టపడతాం అనే వీడియో ఒక్కసారి. చిన్న హ్యాపీనెస్ నిన్నటి గొడవ అంతా మర్చిపోతూ అక్క బాబు ఎంత చెంపలు వచ్చేవని కొంగు పట్టి చూడతా చెంపలు పట్టు చెప్పేస్తే పోడికి దాకా నీ ఇంట్లో నీకెందుకే కథ పలుపు. అందులో కూడా తిరిగా పోతావా అని గుద్దుతారు. ఎక్కడ తెలుసా, ఇది దిగింది, ఆడు ముందుకు వచ్చి ఒక ఇట్లా చేతులు పెట్టి సరే ఇటు ఇటు చూస్తాడు అనమాట. అక్కడి వరకే అది మూమెంట్ వచ్చింది. ఆడు ఎప్పుడైతే క్రాస్ అవుతున్నాడో అప్పుడు నువ్వు క్రాస్ అయిపోయి. ఆమెకు ఒక్క టైట్ ఉంటుంది మా, అలా పైకి ఉన్నప్పుడు చిన్న మూమెంట్ అర్థం కదా, చిన్న మూమెంట్ ఈ లుక్ నుంచి అటు చూసిండు, ఆమె అవుట్, ఒక మారుతాను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దువ్వెనద్దం పక్కకు పెట్టి ఛాయ్ తాగుతుంది, ఆరు దాకా చాటు. ఆ మూమెంట్ తీసుకోవచ్చు, దొరికిపోతుంది. లైట్
అప్పుడు ప్రసాద్ అక్కనే ఉంటాడు. వీళ్ళ లుక్ ఇటు మారుతుంది, మళ్ళా భార్య మాట్లాడుతుంది. మారిన తర్వాత అప్పుడు సజెషన్ పోతే ఆయన ఆడికి వెళ్ళి ఉడతాడు, మళ్ళీ ఆడి సజెషన్ పోతే ఏమి వెళ్ళి మీరే నన్ను ఏమలాడ రాజన్న కొండగట్టు అంజన్న అప్పుడు బాగా తనండి చిన్నగా బాగుంది. పండుగ పేల్తానా దెబ్బకు తాగేసిన చుట్టాక అయినట్టు అయిందట వాడి ముఖం. ఒక అప్పటి సందే తెలిపిస్తుంది. ఉన్నది గారెపాలు గంజలు అట్నే ఉన్నాయి, అట్టుకుంటే గట్టి పడుతున్నాయి. నిన్న నీకు బలు దీని తాలు పటాకు మీద పడ్డదట. దెబ్బకు వాడి ముఖం చుట్టాక నాకెట్లా అంటే చిన్న తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పలేదు. నేను అట్టుకుంటే నీ కళ్ళు ఏడొడితే చుట్టుకుంది. అల్లుడు నాకు చాలా అయింది. కయ్యం పెట్టుకుని నాతో అప్పటి సాన్ చూస్తాను ఒంటేలు కాగానే సంటి పోరలే పోచేగడుకో అచ్చచ్చి అచ్చరాని మాటలు మాట్లాడి నాకు పిచ్చి లేపకు. అన్ని రోజులు ఎవడు అడుగుతారు? ఇవాళ అసలే ఆదివారం కోళ్ళు ఉంటే అయిపోతాయో పట్టుకొని పొట్టు పొట్టు కొడితే చెక్క యాక్షన్. ఇక నాకు అదే పనా ఊళ్ళో ఎవడు చస్తాడు బతుకుతాడు అని. ఎవడు చస్తాడు ఎవడు బతాడు 2 సార్లు ఎవడు 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 చస్తాడు ఎవడు బతాడు అని ఫస్ట్ చస్తాడు. సున్నేది తిప్పుతా కొయ్యంగా చేసేది ఏం లేదు. చికెన్ సెంటర్ పోతానా అచ్చచ్చి అచ్చరాని మాటలు మాట్లాడి నాకు పిచ్చి లేపకు. అండింది పెండ్లైన కాని చూస్తానా కప్పలే. సెకండ్ ఎలా చెప్పాల్సి ఏం లేదురా చికెన్ సెంటర్ కాడ పోతాను. ఏం లేదే ఏం లేదే ఏం లేదు మావా మంచిగా మసాలా వేసి వండుతా. అద్దాలు పెట్టి ఆపుతాను కానీ అవి తీసి చూస్తే ఏందన్నా చికెన్ కొంత గంట చీప్గా తీసి పారేసాను అంతే ఓకే అని నరాలక్క నరాలు లేగదాకా చెప్పింది. అది ఇప్పుడు బలుపు ఉండాలా చికెన్ కొట్టేయడానికి ఇట్లా అంగిలాగా ఇప్పి అట్టి చేప లెక్క అంగిలాగా ఇప్పి అట్టి చేప లెక్క దండం మీద ఎడతా. నా బాధ నాది. కాదు కాదు కదా తేకపోతే తేనెబెట్టి తానని చెప్పిస్తాను ఏందన్నా. ఇంటి అనుకోకూడదు సత్తే కొన్నావు, ఇంటి ముంగట కూడా బతుకుతే కొన్నావు. ఏగిలే తేరి కుక్క లెక్క తిరుగుడే ఏగిలే తేరి కుక్కది. ఇప్పుడు నాకు చీర కొనిస్తానవా లేదా? మళ్ళా అదే మాట్లాడుతుంది. గట్లెట్ట మునుగుతా అచ్చి పచ్చి చీర కోసం 10 లక్షలు లెక్క తిరిగేదే నేను. పెళ్లి కళ్ళ లొల్లి పెట్టుకొని నీతో చీరలు కొనిచ్చిన. ఈ బిల్లి బిత్తిని మళ్ళీ భయపడమంటున్నావా? పిడికిచ్చేసి పిసికితే పిసుకోమంటది. 8వ తరగతి తెలుగులో అయిపోయేసరికి ఎండాకాలం 8వ తరగతి ఇలా రౌండ్ అప్ చేసి కనిపించేది. అరే లుచ్చా నీ అసలు మొత్తం ఇలా రౌండ్ అప్ చేసి కనిపించేది. కన్ఫ్యూజన్లో కళ్ళప్పలే చూస్తా. బాబాయ్ గాలిపాడు కానీ అగ్గేమని పోతలేదు అది.
ఆ దిక్కుమాలిన రోగం అట్టిగట్టిగానే అంటుకుంటోందని. సో చూసిరు కదా ఎట్లుంది, కొద్దిసేపు కామెడీ అనిపించుంటుంది, కొద్దిసేపు బాధ అనిపించుంటుంది. ఎందుకంటే నేను పడుతున్న కష్టం, నా టీం పడుతున్న కష్టం నాతోటి, అది మీరంతా చూసే ఉంటారు. సో ఏ టైంకి తింటామో, ఏ టైంకి అంటే ఒక షార్ట్ ఫిలిం పూర్తి అయ్యేంత వరకు మనసున పట్టదు ఇక, ఎందుకంటే మీకు ఆ టైంకి అందియాలి కదా. సో ఒక్కరిని ఇవన్నీ చూసుకోవాలి, చేయాలి. అందుకని వీడియోలు అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. చాలామంది అంటున్నారు, అన్న నాటే పోతే ఇలాంటి వీడియో కావాలి, లేకపోతే అంగట్ల పోతున్న అత్తవా లాంటి వీడియోలు కావాలి, డ్రోన్ ఇది ఎక్కడ పెట్టారో లాంటి వీడియోలు కావాలంటారు. కాకపోతే విషయం ఏంటంటే మన దాంట్లో ఒక్కో వీడియోని పోలిన ఇంకో వీడియో ఉండదు, ఒక్కో కంటెంట్ ఒక్కో వేరియేషన్ ఉంటుంది. నేను మిస్టర్ మల్లికార్జున్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మన ప్రేక్షకులందరికీ అదే చెప్పిన, అంటే ఒక్కో వీడియోని ఒక్కోలాగా తీసుకుంటే బాగుంటుంది, వేరియేషన్ ఉంటుంది. లేదంటే ఒకటే మూసలు వేసుకుంటూ పోతే రొటీన్ అయిపోతుంది. నాకు అది నచ్చదు అన్నట్టు. అన్ని సినిమాలు ఒకటే తీరు ఉంటే బాగోదు కదా. కొంతమందికి ఒక్కో రకమైన సినిమా నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. సో మన వీడియోల ప్రకారం కూడా అదే జరుగుతుంది. బట్ మీరు కూడా ఆలోచించండి, ఒకటే కథను ఒకటే టైప్ ఆఫ్ తీసుకొని పోతే బాగుండదు, అది నా ఆలోచన. అందుకే దాని ప్రకారమే, ఆ విజన్ ప్రకారమే పనిచేస్తున్నా. నా కామెడీ వీడియోలో కాకుండా ఫ్యామిలీ ఎమోషన్ కూడా మీరు బాగా ఇస్తారు, ఆ టైప్ డ్రామాలు కూడా ట్రై చేయండి అన్నారు. కథలు ఆల్రెడీ సిద్ధమైనాయి, అన్నీ రాసుకున్నా. సో అతి కొద్ది రోజుల్లో ఎమోషన్ వీడియోలు అండ్ అట్లనే కామెడీ షార్ట్ ఫిలిమ్స్ కూడా మిక్స్ అయ్యి వస్తాయి. డోంట్ వరీ, మిమ్మల్ని అందరినీ సాటిస్ఫైడ్ చేయడమే నా బాధ్యత. నన్ను కూడా మీరు సాటిస్ఫైడ్ చేయాలి, ఎందుకంటే ప్రతి వీడియోను మీరు ఒక 10 మందికి షేర్ చేస్తేనే నాకు ఉపయోగం. చూసి అన్న చూసిన బాగుందనే కాకుండా మీరు ఒక 10 మందికి షేర్ చేస్తే నాకు ఉపయోగం, నా టీంకి ఉపయోగం. అది మాత్రం మర్చిపోకూరి. మిమ్మల్ని సాటిస్ఫై చేసే వీడియోలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మనం వీడియో రిలీజ్ అయిన తర్వాత కామెంట్లలో పెడుతున్నారు, అన్న మేము యాక్టింగ్ చేస్తాం, మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి. యాక్చువల్గా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మన స్టూడియో మెయిల్ ఐడి ఇస్తాం. ఆ మెయిల్ ఐడికి మీరు మీ ఫోటోలు, వివరాలు మళ్ళీ అడగకుండా ఒకటేసారి అర్థం చేసుకోండి. దయచేసి రీల్స్ వీడియోలు ఇవి అవి పంపకండి. ఇక్కడికి వచ్చి రీల్స్ చేయలేము కదా, యాక్టింగ్ చేయాలి, డైలాగ్ చెప్పాలి. రీల్స్ చూస్తే మనకేం ప్రయోజనం, జర అర్థం చేసుకోరి. ఇంకో ముచ్చట ఏంటిదని అంటే, చాలామంది మేము యూట్యూబ్లో కనబడేసరికి వీళ్ళు మస్తు సంపాదిస్తారనుకొని, అన్న పైసలు పంపవా, అన్న ఒక 1000 పంపవా, ఒక 200 పంపవా, ఒక 500 పంపవా, ఒక 1700 పంపవా, నేను మళ్ళీ 5-6 రోజులలో మీకు ఇచ్చేస్తాను. ఇక్కడ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, మీ సపోర్ట్ వల్లనే మేము ముందరికి పోతాను కాదంటలేదు. కానీ మేము ఒక వీడియో చేయడానికి కెమెరామెన్కి డబ్బులు ఇవ్వాలి, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్కి, డబ్బింగ్ చెప్పే కాడ, మైకులకి, ఇవన్నిటికీ, ప్రతి ఆర్టిస్ట్కి, ఫుడ్కి, ఇక్కడ నుంచి ఇంకొక వేరే లొకేషన్ వెళ్ళడానికి కూడా డబ్బులు కావాలి. వెహికల్కైనా డబ్బులు కావాలి. పొద్దున మేము లేచిన కాంచి ఏ ఆర్టిస్టు ఫ్రీగా రాదు. నాతో ఉన్న టీం అయినా వాళ్ళు కూడా నేను ఎంతో కొంత చెల్లించాల్సిందే కదా. ఒకనొక సందర్భంలో అప్పులు తెచ్చి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలియదు. ఎందుకంటే మీకు టైంకి నేను వీడియో అందియాలి. మా బాధలను చెప్పుకుంటే మీకు అర్థం కావు కదా. అన్న మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందన్న, ఒక 500 ఉంటే పంపన్నా, మళ్ళీ నేను 2 రోజులలో ఇచ్చేస్తాను అంటే 500 ఇచ్చేస్తే హార్ట్ అటాక్ తగ్గుద్దా? నాకు అర్థం కాదు. నేను వాళ్ళని అదే అడిగి, సరే ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు, ఆ రిపోర్ట్స్ అవి పంపండి, నేను పంపిస్తాను, కథం ఫోన్ కట్టు అంటే. ఇట్లనే అంటే చెయ్యలేదని కాదు, చాలామందికి సేవ చేస్తున్నా కూడా పర్సనల్గా. ఏదైతే ఉన్నదో, ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో ఆ రిపోర్ట్స్ అవన్నీ నాకు డీటెయిల్గా నాకు పంపించండి, నేను పంపిస్తాను. అట్లా కొంతమందికి పంపించలేదని కాదు. కానీ కొంతమంది ఫేక్ వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ఫేక్ వాళ్ళ కోసం ఈ వీడియో. ఫేక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, మా భార్య పానం మంచిగా లేదు, మా పిల్లల పానం మంచిగా లేదు, జర మీరు ఒక 500 ఇస్తే, 200 ఇస్తే, 300 ఇస్తే, జర దయచేసి చెప్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ఫేక్ వల్ల నిజంగా జరిగిన వాళ్ళకి సాయం చేయలేకపోతున్నాం. సరే చేసి 500, 1000 అది పెద్దగా వాళ్ళకి ఆదుకోలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఎల్లువని ఉన్నంతవరకు అయితే చేస్తున్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇట్లనే, అన్న నాకు 500, 200. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందన్న, రాత్రి 11కి ఫోన్ చేసింది, హార్ట్ అటాక్ వచ్చిందన్న, ఒక 1000 రూపాయలు పంపవాలి. చెల్లే 1000 రూపాయలు పంపితే హార్ట్ అటాక్ తగ్గిపోద్దా అని అంటే అతను కాల్ కట్ చేసింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాయంటే ఫోన్లు అర్ధరాత్రి 1కి, 12కి, తెల్లారంగా 5 గంటలకి ఇట్లా వస్తాయి, రాత్రి 10:30కు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చుట్టాలు, పక్కాలు, బంధువులు, పాలోళ్ళు, పంపోళ్ళు, ఫ్రెండ్స్, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, వీళ్ళందరినీ విడిచిపెట్టి ఇలాంటి ఫేక్ కాల్స్ నా దాకా వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది తిని తాగడానికి, వాళ్ళకు అప్పుడు జేబులో ఖర్చు లేదు, అన్నకు ఫోన్ చేస్తే పైసలు పంపుతారు కావచ్చు, పరిస్థితి ఇట్లా అని చెప్తే. అని నేను చాలా ఫేక్ కాల్స్ చూసిన, డీటెయిల్స్ పంపంటే కాల్స్ కట్ అయిపోయి. చాలా జెన్యూన్ మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రూఫ్స్ అండ్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి చూసి నేను డబ్బులు పంపించిన. అది జర దయచేసి ఫేక్ వాళ్ళు అర్థం చేసుకోరి, ఇంకొకసారి ఫోన్లు చేసి పంపించండి పైసలని మాత్రం అనకూరి, మేము పంపం కూడా. ఇంకో ముచ్చట ఏంది అని అంటే,
కొంతమంది ఒగ్గు కథల ఛానల్ వాళ్ళకి ఒగ్గు కథలు చెప్తూ యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు పెట్టుకుంటారు కదా, వాళ్ళ ఛానల్ వాళ్ళకి కొంతమంది ఫేక్ వాళ్ళు కాల్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో $100 ఉన్నాయి, ఆ $100 మీకు ఫార్వర్డ్ చేయాలంటే అంటే ఇంత డబ్బు వచ్చింది, ఆ డబ్బు మీకు ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మాకు 3000 కట్టాల్సి ఉంటుంది, మరి మీరు ఒకసారి ఉంటే మాకు ఫోన్పే ఇమీడియట్గా చేయండి అని అన్నారు. ఇట్లా 4-5 ఛానల్స్లలో నాకు కాల్ చేసిరు అనమాట, అన్నకి ఇట్లా సంగతికి ఇది పరిస్థితి అని చెప్పేసి. ఆ నెంబర్ నాకు ఇవ్వండి అని అన్న. మాట్లాడి బ్రదర్ ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళయ్యా ఉన్నప్పుడు మీరెవరు అని అంటే ఆటోమేటిక్గా కాల్స్ కట్ చేసిరు. వాళ్ళు డబ్బులు దొబ్బడానికి, కష్టం చేసుకొని బతకలేక దొంగతనంగా ఇట్లా జనాల్ని మోసం చేసి డబ్బులు సంపాదించడానికి చాలామంది రెడీగా ఉన్నారు. జర యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండదు. తెలిసి తెలియని వాళ్ళు పైసలు అనగానే ఆశపడి మీరు పైసలు పంపేసి ఆ పైసలు రాకపోయేసరికి మళ్ళీ బాధపడొద్దు. జర అది అర్థం చేసుకోరు యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఒగ్గు కథల ఛానల్ వాళ్ళు. అంటే తెలియని వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా, వీళ్ళకేం తెలియదని మోసం చేస్తారు. అది గమనించుడి. అండ్ మా కష్టాలు మా పరిస్థితులు అన్నింటినీ అయితే మీకు చెప్పిన జర అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. కొత్త వీడియోలు అతి తొందరలోనే వస్తాయి. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే మన మిస్టర్ మల్లికార్జున ఫోక్ ఛానల్లో కూడా పాటలు రాబోతున్నాయి, దాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మా మిస్టర్ మల్లికార్జున బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.